భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభ ఈ నెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న సందర్భంగా భారీగా జనం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ, నాడు కేసీఆర్ 2021లో ఇదే కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో తెలంగాణ రాష్ట్రం కోసం సింహగర్జన చేశాడని, తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ సాధించిన తరువాత 10 సంవత్సరాల కాలంపాటు సుదీర్ఘంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభకు లక్షలాదిగా జనం తరలి రావాలని, పార్టీ శ్రేణులు ప్రజలకు కార్యకర్తలకు నియోజకవర్గం నుంచి 10,000 మంది వరకు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్, సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ బాలాజీ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పురాజ్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. రజతోత్సవ సభ వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించబడుతుంది. ఏప్రిల్ 27వ తేదీన ఆ సభకు తరలి వెళ్ళటకు గాను గ్రామాన ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోస్టర్స్ అన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రజలకు తెలిసే విధంగా వీటిని అంటించడం జరుగుతుంది. అట్లాగే గ్రామాన మరి వాల్ రైటింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. 27వ తేదీ వరంగల్ పట్టణం సమీపంలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి గాను పెద్దపల్లి నియోజకవర్గం నుండి దాదాపు ఒక 10,000 మంది కార్యకర్తలు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ సభను తెలంగాణ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు విచ్చేసి రజతోత్సవ సభను ఒక పండుగలాగా చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బిడ్డల పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరొకసారి స్పృశించుకోవడానికి ఆ సభ ద్వారా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పనిచేసినామో అదేవిధంగా పనిచేస్తూ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ఈ ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతాం. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా ఈ సభను గొప్పగా నిర్వహించుకోవడానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి తరలి వెళ్ళటం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెద్దపల్లి అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి దాదాపుగా 10,000 మంది తరలివెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని గ్రామాలకు బస్సులు, అట్లాగే ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, స్కూల్ బస్సులు కానీ, ఆ తర్వాత మరి ఇంకా కొంతమంది అంటే 4-వీలర్ ఆటోస్ కానీ, కార్లు, ఇట్లా ఈ విధంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని ఆయా గ్రామాలకు ఇన్ఛార్జ్ను ఏర్పాటు చేసి వారి ద్వారా ఒక రకంగా ఒక ఉత్సాహంగా ఒక జాతరకు పోయినట్టుగా, ఒక తీర్థం పోయినట్టుగా మేము వెళ్తాం అనే ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ సంతోషంగా ముందుకెళ్తున్న సందర్భంగా మనకి ఏర్పాట్లను చేయడం జరిగింది. 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మరి బయలుదేరటం ప్రారంభిస్తారు. సాయంత్రానికి 5 గంటలకు సభ ప్రారంభమవుతుంది కనుక ముందే వెళ్ళి మేము ఆ సభా ప్రాంగణంలో ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మరి ముందుగా వెళ్ళాలన్న ఆలోచనతో బయలుదేరటం జరుగుతుంది. మరి ఏర్పాట్లకు గాను గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ సభలో ప్రసంగిస్తారు కనుక మరొకసారి కేసీఆర్ గారిని చూడాలి, ఆయన మాటలు వినాలి, తద్వారా ఉత్తేజాన్ని పొందాలని ఒక ఆలోచనతో
ఇవాళ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ క్రమంలో మరొకసారి నేను నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మన ఆత్మగౌరవ పండుగ, తెలంగాణ బిడ్డల పండుగ. రజతోత్సవ సభ అంటేనే ఇది మనందరికీ ఒక గుర్తింపునిచ్చేటువంటి సభ. అందరం తప్పకుండా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా వెళ్ళి ఆ సభలో మనం హాజరై మన ప్రియతమ నాయకులు చెప్పేటువంటి మాటల్ని విని తిరిగి ఉత్తేజితులమై మళ్ళీ మన గ్రామాల్లో వచ్చిన తర్వాత వాటి మీద మళ్ళీ మనం ప్రజలందరితో మాట్లాడుతూ చర్చ పెడుతూ తెలంగాణ ఉత్సాహాన్ని నింపేటువంటి క్రమంలో ముందున్న ఆలోచనతో ప్రజలందరూ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారందరూ తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే గ్రామాల్లో మరి వాల్ రైడ్స్ పూర్తి చేయడం జరిగింది, పోస్టర్స్ వేసుకోవడం జరిగింది, ప్రజలకు పూర్తి వివరాలు సమాచారం తెలియజేయడం జరిగింది. అన్ని విధాలుగా వారికి సభ గురించి, సభ ఏర్పాటు గురించి ఇప్పటికే ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. ఆ క్రమంలో వారందరూ కూడా ఎప్పుడెప్పుడని వాళ్ళందరూ మరి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ప్రజలకు ఈ సభకు వెళ్ళేటువంటి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కూడా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మంచినీళ్ళు కావచ్చు, చల్ల ప్యాకెట్లు కావచ్చు, అట్లాగే భోజనాలు కానీ ఇవన్నీ కూడా మరి వెళ్ళేటువంటి వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సభలో కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లక్షలాదిగా చల్ల ప్యాకెట్లు కానీ, మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ, తర్వాత నీడ పండాల్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు సంతోషంగా వెళ్ళి, కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ బిడ్డలందరూ సంతోషంగా వెళ్ళి సభను విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గౌరవ నాయకులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశ్నిస్తాను. ధన్యవాదాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.